దిన వాక్యము యోం దెబిరీం 17వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. శరాపులు అన్న చోట ఒకటని గీతగీసుంది, అంకె ఉంది. ఆ అంకెకి కిందన మహాదూతలు అని రాయబడి ఉంది. మహాదూతలు ఎక్కడున్నాయట? ఆయనకు పైగా ఉన్నాయట. అవేం చేస్తున్నాయట? ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనును, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించుండ్రు. ఇది రాగం, ఇది పాట. ఆ పాట ఏంటమ్మా? సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అనే ఆ పాటని వాళ్ళు పాడుతున్నారట. వాళ్ళు శరాపులు. బైబిల్లో అనేకమైన ప్రార్థనలు, అనేకమైన పాటలు రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా మనుష్యులు చేసినవే. మోషే ప్రార్థన, అలాగే దావీదు ప్రార్థన, అలాగే ఆసాపు యొక్క ప్రార్థన, ఇలా అనేక మంది ప్రార్థనలు, పాటలు కూడా రాయబడి ఉన్నాయి. కానీ ఇది ఏంటి అంటే పరలోకంలో 3వ ఆకాశంలో యెహోవా దేవుని గొప్ప సన్నిధిలో జరుగుతున్న ఆరాధన. ఆ కాలంలో ఉన్న ప్రవక్త యెషయా గారు విన్నారు, వెళ్ళారు, ఆత్మలో వెళ్ళి అక్కడ జరుగుతున్నది తీసుకొచ్చి ఇక్కడ రాశారు. ఎంత గొప్ప ధన్యత! ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ మాటలు మనం కూడా అనొచ్చు. ప్రాముఖ్యంగా హిబ్రూలో కూడా అనొచ్చు. యావే షెబోత్, కాదోష్, కాదోష్, కాదోష్ అంటారు. ప్రభు కృప, మీరు ఈ మాటలు పదే పదే అనండి. ఆ దేవుని యొక్క సన్నిధి సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. కాబట్టి ఆ మహిమ మీ జీవితాల్లోకి వచ్చిన గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.